వెల్కమ్ అండి. ఈ రోజు మనం 10వ తరగతిలోని కెమిస్ట్రీలో ఉన్నటువంటి మూలకాల వర్గీకరణ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. సో కీ పాయింట్స్ అనేవి మీకు బోర్డు పైన రాయపడే ఒక పాయింట్ గురించి చూద్దాం. సో మనకి ఏదైనా కిరాణా స్టోర్కి వెళ్ళినా లేదా ఏదైనా బుక్ స్టోర్కి వెళ్ళినా సరే మనం ఫలానా వస్తువు కావాలంటే అక్కడ స్టోర్ కీపర్ అనేవాడు వెంటనే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు తెచ్చివ్వడం జరుగుతుంది. అలాగే బుక్ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఫలానా ఒక 10th క్లాస్ గైడ్ అడగండి, లేకపోతే ఒక మనకి డిఎస్సి మోడల్ పేపర్ అడగండి, మీకు వెంటనే అతను స్పాట్లో తీసుకొస్తాడు. కానీ వాళ్ళ దగ్గర వందల పుస్తకాలు ఉంటాయి, కానీ మనకు అడిగిన పుస్తకం వెంటనే ఎలా తీసుకొస్తాడు అంటే కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడాను ఒక పద్ధతి ప్రకారంగా సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే 119 మూలకాలు 117 మూలకాలు కనుగొనడం జరిగింది. ఈ 117 మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క పరమాణు భారాలు ఎలా ఉంటాయి, సాంద్రతలు ఎలా ఉంటాయి, ద్రవీభవన స్థానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడాను మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వాటిని ఒక సిస్టమేటిక్ గా ఉంచడం కోసమే మనకి నవీన ఆవర్తన పట్టిక అనేది అలాగే మూలకాల వర్గీకరణ అనేది చేయడం జరిగింది. సో మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠం చెప్పుకుంటున్నాం. సో ముందుగా కీ పాయింట్ చూసినట్లయితే సో మూలకం అనే డెఫినేషన్ గురించి ఒకసారి చూద్దాం. రాబర్ట్ బాయిల్ మనకి 1661లో దీనికి సంబంధించి డెఫినేషన్ ఇవ్వడం. అయితే ఆయన నిర్వచించే టైంకి అప్పుడు కేవలం మనకి 13 మూలకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. మరి ఆ మూలకానికి సంబంధించిన ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే భౌతిక రసాయన పద్ధతులు ఉపయోగించి ఏదైనా ఒక పదార్థాన్ని ఎంత చిన్నదిగా మనం విభజించగలుగుతామో ఆ చివరి చిన్న భాగాన్ని మనం ఏమంటామో మూలకము లేదా ఎలిమెంట్ అంటామని ఆయన నిర్వచించడం జరిగింది. దానికి సంబంధించిన డెఫినేషన్ మీకు రాయబడింది. భౌతిక రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో ఆ చివరి సూక్ష్మ భాగాన్ని మనం మూలకం అంటామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన డెఫినేషన్ ఇచ్చే సమయానికి కేవలం మనకి 13 మూలకాలు మాత్రం అందుబాటులో ఉండేవి. అదే తర్వాత 18వ శతాబ్దం చివరి కాలం అంటే 1700 నుండి 1799 మధ్యలోకి వచ్చేసరికి మరో 11 మూలకాలు కనుగొనడం జరిగింది. అంటే 18వ శతాబ్దం అంటే 19వ శతాబ్దం ప్రారంభంకి వచ్చేసరికి మనకు మొత్తం 13 + 11 24 మూలకాలు అందుబాటులో ఉండేవి. అదే 1865 నాటికి వచ్చేసరికి 63 మూలకాలు మొత్తం కనుగొనడం జరిగింది. అయితే అదే 1944కి వచ్చేసరికి 40కి వచ్చేసరికి 91 సహజ మూలకాలు అలాగే 17 కృత్రిమ మూలకాలు అనేవి మనకి అందుబాటులో రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మనకి 117 మూలకాలు ఉన్నాయి. ఒకటి మీ టెక్స్ట్ బుక్ లో అంటే మన 10th క్లాస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే కేవలం 114 మూలకాల పేర్లే ఉంటాయి. రీసెంట్ గా 2017లో కనుగొన్న కొన్ని మూలకాల పేర్లు ఇక్కడ రాయడం జరిగింది. మనకి జీకే పర్పస్ లో కూడా ఉపయోగపడతాయి. 113వ మూలకం చూసుకున్నట్లయితే నిహోనియం, 115వ మూలకం చూసుకుంటే మాస్కోనియం, ఇది యూనివర్సిటీ పేర్ల మీద పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 117వ మూలకం చూసినట్లయితే అనంత్ సెప్టియం అని చెప్తాం అనమాట. ఇవి మనకి జీకేలో కూడా వస్తుంటాయి. సో వీటిని కొంత మైండ్ లో పెట్టుకుంటారు. అదేవిధంగా 18వ శతాబ్దంకి వచ్చేసరికి మూలకాల వర్గీకరణ ప్రారంభమైందని చెప్పవచ్చు. సో దానికి సంబంధించిన బేసిక్ ఐడియా ఇచ్చింది మాత్రం జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ అని చెప్పవచ్చు. ఈయన చెప్పింది ఏంటంటే ప్రతి మూలకం యొక్క ఫంక్షనల్ యూనిట్ అంటే దాని ఏమంటాం నిర్మాణాత్మకంగా హైడ్రోజన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్పుడే మనకి ఈ రసవాదులు కూడాను దీనిపైన అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక హైడ్రోజన్ ఒకటి ఉంటే హైడ్రోజన్ వస్తుంది, 2 హైడ్రోజన్ కలిస్తే హీలియం వస్తుందని, 3 కలిస్తే లిథియం వస్తాయని, అలాగే 6 కలిస్తే కార్బన్ అని, 8 కలిస్తే ఆక్సిజన్ వస్తుందని, ఇలా హైడ్రోజన్ అనేవి ప్రాథమిక భావంగా అంటే బేసిక్ యూనిట్స్ గా ఉంటాయని జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ చెప్పడం జరిగింది. అది తర్వాత కాలంలో అది తప్పని రుజువు చేయడం జరిగింది. ఇక మూలకాల వర్గీకరణకు వస్తే ఫస్ట్ టైం మూలకాల వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక భావన ఇచ్చిన వ్యక్తి డాబరేనర్ అని చెప్పవచ్చు. జోహానెస్ వోల్ఫ్గాంగ్ డాబరేనర్ అని చెప్పవచ్చు. ఈయన జర్మన్ సైంటిస్ట్. ఇతను 1829లో అక్కడ వరకు తన దగ్గర ఉన్న అందుబాటులో ఉండే మూలకాలన్నింటి కూడా 3 గ్రూపులుగా విభజించాడు. ఈ 3 మూలకాలను చూసినట్లయితే మొదటి మూలకము చివరి మూలకాల భారాల యొక్క సరాసరి కట్టినట్లయితే మధ్య మూలకానికి సమానంగా ఉంటుంది. అంటే ఈ 3 మూలకాలు కూడా భౌతికంగాను రసాయనికంగాను సమానమైన ధర్మాలు ప్రదర్శించేవి. సో వాటి యొక్క భారాలని ఆధారంగా చేసుకుని ఈ మూలకాలని 3 గ్రూపులుగా చేయడం జరిగింది. ఈ 3 గ్రూపులనే మనం ఏమంటాము త్రికం అంటాం. అందుకే ఈ సిద్ధాంతాన్ని డాబరీనర్ త్రిక సిద్ధాంతం అని పిలుస్తాము. అయితే ఆయన చెప్పినప్పుడు కూడా అన్ని మూలకాలను అలా పేర్చలేకపోయాడు. సో మన టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లో లిథియం, సోడియం, పొటాషియం అనేది తన నియమాన్ని తృప్తిపరుస్తుంది. అదేవిధంగా కాల్షియం, స్టాన్షియం, బేరియం కూడాను బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మూడవది అయినటువంటి కాల్షియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. కానీ చివరిలో ఇచ్చినటువంటి 2 వరుసలు మాత్రం అవి ఎట్టి పరిస్థితులు కూడా డాబరీనర్ సూత్రాన్ని పాటించు. సో ఈ విధంగా మనకి డాబరీనర్ సిద్ధాంతం కొంతవరకు వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. ఆ సిద్ధాంతం వైఫల్యమైనప్పుడు కూడాను కొత్త శాస్త్రవేత్తలకు కొత్త ఆలోచన ఇచ్చిందని చెప్పవచ్చు. ఏంటంటే అది మూలకాల రసాయన భౌతిక ధర్మాలకి వాటి పరమాణు భారాలకి ఏదో సంబంధం ఉంది అనే కొత్త ఆలోచనని శాస్త్రవేత్తలు కలిగించడం జరిగింది. దాంతో శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన ప్రారంభించారని చెప్పవచ్చు. ఇక డాబరీనర్ సిద్ధాంతం ఫెయిల్ అయిపోవడానికి
అసలు అది దానికి ఉండే లిమిటేషన్స్ ఏవి, పరిమితులు ఏమున్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే, మొదటిది అప్పట్లో భారాలను తోయడానికి సరైన పరికరాలు లేకపోవడం, ఫస్ట్ వన్ అందుబాటులో లేకపోవడం, పరికరాలు లేకపోవడం. ఇక రెండోది ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతం అనేది అన్ని మూలకాలకి వర్తించలేకపోవడం, ఆయన రుజువు చేయలేకపోయాడు. ఇక మూడవది వచ్చేసరికి అత్యల్ప అత్యధిక భారాలు ఉండే మూలకాలకి రాబర్నీర్ త్రికం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. ఈ మూడు అనేవి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ అడిగితే సింపుల్ గా ఎలా ప్రశ్నించవచ్చు, డాబరీనర్ సిద్ధాంతం పరిమితి కానిది ఏది అని చెప్తూ ఈ మూడు కాకుండా ఇంకేదైనా యాడ్ చేయొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. డాబరీనర్ సిద్ధాంతం వైఫల్యాలు అంటే ఒకటి పరికరాలు లేకపోవడం, రెండు అన్ని మూలకాలకు వర్తించకపోవడం, మూడు అత్యల్ప అత్యధిక భారాలు ఉండే మూలకాలకు వర్తించదు. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇక తర్వాత రెండవది న్యూలాండ్స్, మనకి ఒక ఇంగ్లాండ్ సైంటిస్ట్, మనకి బ్రిటిష్ అనమాట ఆయన జాన్ న్యూలాండ్స్. ఈయన 1865లో ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అంటే ఈయన మూలకాలను మొత్తం కూడాను వాటి భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా 7 పీరియడ్ అంటే ఒక పీరియడ్ 7 పీరియడ్లుగా మొత్తం పట్టిన అమర్చడం జరిగింది. అయితే ప్రతి పీరియడ్ లో ఉండే మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలు అనేవి ప్రదర్శించడం గమనించాడు అనమాట. దీంతో ఆయన ఏం చేశాడంటే ఆ నియమాన్ని అష్టక నియమం అని ప్రవేశపెట్టడం జరిగింది. సో అష్టక నియమంలో చూసినట్లయితే మూలకాల భారాన్ని వరుసగా పేర్చినట్లయితే 8వ మూలకం అనేది మళ్ళీ మొదటి మూలకం యొక్క భౌతిక రసాయన ధర్మాన్ని కలిగి ఉండడం గమనించాడు. ఈ విధంగా ఆయన అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు.